Hello viewers, welcome to Jafra Education. Now we are going to discuss about DSC SS Social 11 ఎగ్జామ్ ఓకేనా. దీంట్లో భాగంగా మనకి 50 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. 50 క్వశ్చన్లను మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఓకేనా. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టు చూడండి, క్రింది వాక్యాలని పరిశీలించమని చెప్తున్నాడు ఓకేనా. రైట్, ఫస్ట్ ఆప్షన్ చూడండి, రాజ్యాంగ సభకి ఎన్నికలు 1946 జూలైలో జరిగాయి అంటున్నాడు. ఎస్, ఇది సరైనది, ఆప్షన్ ఏ. నెక్స్ట్, ముసాయిదా సంఘం చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నుకున్నారు. ఎస్, ఇది కూడా సరైనదే. థర్డ్ ఆప్షన్ చూడండి, 1949 నవంబర్ 26 రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది అంటున్నాడు. నో, ఇన్కరెక్ట్. చూడండి, రాజ్యాంగం అనేది 1950 జనవరి 26న అమల్లోకి రావడం జరిగింది. అయితే 1949 నవంబర్ 26న ఏం చేయడం జరిగింది, రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది ఓకేనా. ఈ 2 ఆప్షన్స్ అనేటివి ఇన్కరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. సో 1 and 2 ఆప్షన్స్ అనేటివి మాత్రమే సరైనవి ఓకేనా. చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి ఇది ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రాజ్యాంగ పీఠికలోని పదాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన క్రమాన్ని గుర్తించండి అంటున్నాడు. ఇది చాలా ఎగ్జామ్లలో ఇచ్చినటువంటి ప్రశ్న కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి, కంపల్సరీ గుర్తించుకోవాలి కూడా ఓకేనా. చూడండి, ఇది మన యొక్క భారతదేశం యొక్క ప్రియాంబుల్ ఇది ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్డ్స్ని ఉన్నట్టుగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఓకేనా. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ఓకేనా. ఈ పదాలని వరుస క్రమంలో గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఏంటి చెప్పండి, సర్వసత్తాక, ఆ తర్వాత సామ్యవాద, ఆ తర్వాత లౌకిక, ఆ తర్వాత ప్రజాస్వామ్య, ఆ తర్వాత గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి. చూడండి, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని ఈ విధంగా నిర్మించుకోవడానికి మాకు మేమే రాజ్యాంగాన్ని ఇచ్చుకున్నామని చెప్పి ఇది రాజ్యాంగ ప్రవేశిక అనేది చెప్పడం జరుగుతుంది ఓకేనా. ఈ ఆర్డర్ కంపల్సరిగా గుర్తించుకోవాలి ప్రతి ఒక్క అభ్యర్థి ఓకేనా. ఈ ఆర్డరే కాకుండా ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పదాలను కూడా మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ పదాలు ఏంటి అంటే చూడండి, న్యాయాన్ని, అలాగే సమానత్వాన్ని, సమైక్యతను, సౌభ్రాతృత్వాన్ని ఓకేనా. ఇవన్నీ పదాలు కూడా చాలా ఇంపార్టెంట్, ఏ పదమైనా మీకు అడగవచ్చు ఓకేనా. కాబట్టి గుర్తుంచుకోవడానికి దాదాపు ప్రతి అభ్యర్థి కూడా ప్రయత్నం చేయాలి. రైట్, మరి రెండవ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి చెప్పండి. రెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 ఓకేనా. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం, ఇదనేది సరైన వరుస క్రమం ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంతర్గత విదేశీ వ్యవహారాలన్నింటిలోనే నిర్ణయాలు తీసుకోవడానికి, చట్టాలు చేయడానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉంటుంది. బయటి శక్తులు ఏవి కూడా భారతదేశానికి చట్టాన్ని రూపొందించలేవు. ఇది రాజ్యాంగ పీఠికలోని ఏ ఆశయం అని అడుగుతున్నాడు. ఏ ఆశయం చెప్పండి. ఇది సర్వసత్తాక, అంటే మన పనులు మనమే చేసుకుంటాము, మన దేశానికి సంబంధించిన చట్టాలు మనమే చేస్తాం, మన దేశానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను కూడా మనమే చక్కదిద్దుకుంటాం. కాబట్టి మన దేశ అంతర్గత వ్యవహారాలలో ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి అర్హులు కాదు, ఏ దేశమైనా కూడా ఓకేనా. అది అమెరికా అయినా, అది రష్యా అయినా, ఏ దేశమైనా కూడా మన యొక్క అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకున్నటువంటి ఈ లక్షణాన్ని ఏమని పిలుస్తాం, సర్వసత్తాక అని పిలవడం జరుగుతుంది ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మరి పార్లమెంట్ అనగా అంటున్నాడు. పార్లమెంట్ అనగా ఎవరెవరు చెప్పండి. పార్లమెంటు అనగా చూడండి, రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లోక్సభ అండ్ రాజ్యసభ ఓకేనా. లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి, ఈ ముగ్గురిని కలిపి మనం ఏమని పిలవడం జరుగుతుంది, పార్లమెంట్ అని పిలవడం జరుగుతుంది ఓకేనా. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు అంటున్నాడు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 6 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు. ఓకేనా? అదే లోక్సభ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు. అలాగే శాసన సభ మరియు శాసన మండలి సభ్యుల యొక్క పదవీ కాలం కూడా 5 సంవత్సరాలే. ఓకేనా? శాసన మండలి సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు, శాసనసభ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు. ఓకేనా? గుర్తించుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? లోక్సభ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు, రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. అట్లనే శాసన సభ సభ్యుల పదవీ కాలం అంటే ఎమ్మెల్యేల యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. అట్లనే కొన్ని రాష్ట్రాలలో శాసన మండలి కూడా ఉంటుంది. ఓకేనా? అయితే ఈ శాసన మండలిలో ఉన్నటువంటి వ్యక్తులను మనం ఏమని పిలుస్తాం? ఎమ్మెల్సీలు అంటాం. వీళ్ళ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. ఓకేనా? రాజ్యసభ మరియు శాసన మండలి సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ఓకేనా? ఇది గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? అట్లనే రెండవ ఆప్షన్ ఏమంటారు చూడండి, ఇది ఇన్కరెక్ట్. ప్రతి 2 సంవత్సరాలకు 3/1 సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది, వారి స్థానంలో కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు అంటున్నాడు. ఎస్, ఇది సరైనదే. ఓకేనా? ఒక వ్యక్తి ఎన్నికైతే ఇతను 6 సంవత్సరాలు సభ్యుడిగా ఉంటాడు. ఓకేనా? 6 సంవత్సరాల తర్వాత ఇతను తన యొక్క పదవిని కోల్పోవడం జరుగుతుంది. ఓకేనా? ఇతని స్థానంలో ఇంకొకరిని ఎన్నుకుంటారు. ఓకేనా? ఈ విధంగా ప్రతి 2 సంవత్సరాలకు కూడా రాజ్యసభ మరియు శాసన మండలిలో 1/3 సభ్యుల యొక్క పదవీ కాలం పూర్తవుతుంది. వీళ్ళ ప్లేస్లో కొత్త వారిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లోక్సభ నియోజకవర్గాల సంఖ్య, మొత్తం లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 543 అంటున్నాడు. ఎస్, సరైనదే. ఓకేనా? మనకు 104వ రాజ్యాంగ సవరణ చేయడానికి ముందు ఈ లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యులు 545 సభ్యులు ఉండేవారు. కానీ ఈ 545 సభ్యుల నుండి ఒక 2 ఆంగ్లో ఇండియన్స్ని తీసివేయడం జరిగింది. ఓకేనా? ఈ 2 ఆంగ్లో ఇండియన్స్ని తీసివేయడం ద్వారా ప్రస్తుతం లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 543 సభ్యులు మాత్రమే ఉన్నారు. ఓకేనా? అలాగే ఈ 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇంకొక సవరణ కూడా చేశారు. ఏంటిదంటే అది చూడండి, లోక్సభలో ఒక 2 ఆంగ్లో ఇండియన్ ఎంపీలను ఎన్నుకుంటారు. అట్లనే ప్రతి శాసనసభలో కూడా ఒక ఆంగ్లో ఇండియన్ను ఎన్నుకునేటటువంటి సాంప్రదాయం ఉండేది. ఓకేనా? దీన్ని తీసేసిండ్రు. అలాగే ఈ 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ మరియు ఎస్టీలకు కేటాయించినటువంటి లోక్సభలో కానీ అట్లనే శాసనసభలో కానీ ఆ సీట్లను ఇంకొక 10 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. చూడండి, అట్లనే సెకండ్ ఆప్షన్ ఏమంటారు చూడండి, లోక్సభలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన రిజర్వ్ నియోజకవర్గాల సంఖ్య 47 అంటున్నాడు. నో, ఇన్కరెక్ట్. చూడండి, లోక్సభలో ఎస్సీలకు కేటాయించినటువంటి స్థానాలు 84, అలాగే షెడ్యూల్డ్ తెగలకు ఎస్టీలకు కేటాయించినటువంటి స్థానాలు 47. ఓకేనా? ఇవి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా ఇచ్చాడు. సో ఈ బోత్ ఆప్షన్స్ అనేవి ఇన్కరెక్ట్, ఓన్లీ 1 మాత్రమే సరైనది. ఓకేనా? ఇది మీకు చూడండి, మీ పుస్తకంలో ఇచ్చినటువంటి ఒక చిత్రం. దీంట్లో ఏం చూస్తున్నా చూడండి, మొత్తం కూడా లోక్సభలో ఉన్నటువంటి మొత్తం స్థానాలు ఎంత? 543 మంది. జనరల్ కేటగిరీ వారికి కేటాయించినటువంటి స్థానాలు 423. అలాగే ఎస్సీలకు కేటాయించినటువంటి స్థానాలు ఎన్ని? 84. అలాగే ఎస్టీలకు కేటాయించినటువంటి స్థానాలు 47. ఓకేనా? ఇదే విధంగా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఏదైనా అడగవచ్చు. ఓకేనా? అలాగే చూడండి, దీంట్లో మీకు ఇంకా అత్యధిక లోక్సభ స్థానాలు చూడండి, అత్యధిక లోక్సభ స్థానాలు ఏ రాష్ట్రానికి ఉండడం జరిగింది? ఏ రాష్ట్రంలో ఉన్నాయి చూడండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా లోక్సభ స్థానాలు 80 స్థానాలు ఉండడం జరిగింది. అలాగే అత్యల్ప స్థానాలు చూసుకుంటే చూడండి, మిజోరాం ఒకటి ఉంది, నాగాలాండ్ కూడా ఒకటే ఎంపీ స్థానం ఉన్నది, అలాగే సిక్కిం కూడా ఉంది. ఓకేనా? అలాగే చండీగఢ్, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, అలాగే డామన్ డయ్యూకు, అలాగే లక్షద్వీప్, పాండిచ్చేరికి కూడా ఒక్కొక్క స్థానమే ఉండడం జరిగింది. ఓకేనా? ఇవి గుర్తుంచుకోవాలి. ఓకేనా?
రైట్ చూడండి, భారతదేశంలో అత్యధిక లోక్సభ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రం ఏది అంటున్నాడు. మనం ఇంత ముందే నేర్చుకున్నాం. ఏంటి చెప్పండి, అది ఉత్తరప్రదేశ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో మొదటి లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? మొదటి లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి చెప్పండి. 1951 మరియు 52 ఈ పీరియడ్ లో మనకు మొదటి లోక్సభ ఎన్నికలు అనేవి జరిగాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాటిలో కేంద్ర జాబితాలోని అంశాలను గుర్తించండి. కేంద్ర జాబితా చూడండి, కేంద్ర జాబితా అంటే దేశంలోని ప్రతి ప్రాంతానికి కూడా ఒక చట్టం చేస్తే దేశం అందరికి కూడా వర్తిస్తుంది. అటువంటి చట్టాలను ఏమంటారు? కేంద్రం చేసినటువంటి చట్టాలు అంటారు. అలాగే చూడండి, దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలకు కూడా ఒక్కొక్క రాష్ట్రం తనకు కేటాయించినటువంటి కొన్ని అంశాలలో వాళ్ళు చట్టాలు చేసుకుంటారు. అలాంటి చట్టాలను ఏమంటారు చెప్పండి? రాష్ట్ర చట్టాలు అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. అది కాకుండా కొన్ని అంశాలకు సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టాలు చేస్తుంది. ఓకేనా. ఇద్దరికి కూడా చట్టాలు చేయడంలో అవకాశం కల్పించడం జరిగింది. అటువంటి చట్టాలను ఏమంటారు చెప్పండి? అటువంటి విషయాలని ఉమ్మడి విషయాలని పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విషయాలపైన కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. ఓకేనా. ఒకవేళ ఒక అంశం పైన కేంద్రం చట్టం చేసింది మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం చేసింది అనుకుందాం. ఇలా రెండు ప్రభుత్వాలు కూడా చట్టం చేసినప్పుడు ఇవి రెండు కూడా చూడండి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది ఒక దానిపైన, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విషయం పైన చట్టాలు చేసింది. ఓకేనా. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అప్పుడు ఈ ఇద్దరు చేసినటువంటి చట్టాలలో ఏ చట్టం అనేది అమలులో ఉంటుంది అని అడుగుతాడు. ఓకేనా. అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం చేస్తుందో అది మాత్రమే అమలులోకి రావడం జరుగుతుంది, దాన్ని మాత్రమే అమలు పరుస్తారు. ఓకేనా. ఈ విధంగా పరస్పరం విరుద్ధంగా ఎప్పుడన్నా చట్టాలు చేసిననుకోండి, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం అనేది చెల్లదు, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టమే చెల్లుబాటు కావడం జరుగుతుంది. ఓకేనా. రైట్ చూడండి, మరి దీంట్లో కేంద్ర జాబితాలోని అంశాలు ఏంటి అని చెప్పండి. దేశ రక్షణ, కరెక్ట్, ఎస్. కరెన్సీ, ఎస్. వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి విషయం. పరిశ్రమలు అనేది ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి విషయం. పోలీసులు ఇది కూడా రాష్ట్ర జాబితాలోని అంశం. సో 1 and 2 అనేది సరైనవి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేటటువంటి సభ్యులను గుర్తించమని చెప్తున్నాడు. ఓకేనా. చూడండి, రాష్ట్రపతిని ఎన్నుకునేటటువంటి ఎన్నికల గణంలో ఎవరెవరు ఉంటారంటే ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద బోత్ హౌజెస్ ఆఫ్ పార్లమెంట్. బోత్ హౌజెస్ ఏమేమిటో చూడండి, పార్లమెంట్లో మనకు లోక్సభ ఉంటుంది, అట్లనే రాజ్యసభ ఉంటుంది. లోక్సభ మరియు రాజ్యసభలో ఎన్నిక అయినటువంటి సభ్యులు మాత్రమే రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఓకేనా. నామినేటెడ్ అయినటువంటి ఇద్దరు చూడండి, ఆంగ్లో ఇండియన్స్ కానీ రాజ్యసభలో నామినేట్ అయినటువంటి 12 మంది రాజ్యసభ ఎంపీలు కానీ ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనరు, రాష్ట్రపతి యొక్క ఎన్నికలలో. ఓకేనా. అలాగే రాష్ట్ర సభలలో ఉన్నటువంటి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఓకేనా. ఎమ్మెల్సీలు పాల్గొనరు, గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్సీలను మనం ఎన్నుకోం కాబట్టి ఎమ్మెల్సీలు పాల్గొనరు. ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొంటారు. అలాగే చూడండి, మన దేశంలో ఒక 2 కేంద్రపాలిత ప్రాంతాలకు మనకు శాసనసభ ఉండడం జరిగింది. ఏంటి అవి చెప్పండి? ఢిల్లీ మరియు పాండిచ్చేరి. ఓకేనా. ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా శాసనసభ ఉండేది. కానీ ఎప్పుడైతే చూడండి జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టం చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడక్ అనే 2 ప్రాంతాలుగా విడగొట్టినప్పుడు దీనికి శాసనసభ అనేది లేకుండా పోవడం జరిగింది. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించినటువంటి ఎవరు కూడా చూడండి ప్రెసిడెంట్ ఎలక్షన్లో పాల్గొన్నారు. ఇప్పుడు పాల్గొనేటటువంటి ఏ కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు పాల్గొంటారు? ఢిల్లీ మరియు పుదుచ్చేరి, వీళ్ళు మాత్రమే పాల్గొంటారు. అంటే ఎవరెవరు పాల్గొంటారు చూడండి. ఫస్ట్ రాష్ట్రపతి ఎన్నికలలో మొదటగా ఎవరుంటారు చెప్పండి? లోక్సభలో ఎన్నికైనటువంటి వ్యక్తులు, అట్లనే రాజ్యసభలో ఎన్నికైనటువంటి వ్యక్తులు. మూడవది
రాష్ట్రాల శాసనసభలకు సంబంధించినటువంటి వ్యక్తులు. అలాగే చూడండి, ఢిల్లీ మరియు పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనడం జరుగుతుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటి చెప్పండి మరి. లోక్సభ సభ్యులు పాల్గొంటారు, అట్లనే రాజ్యసభలో ఎన్నికైనటువంటి సభ్యులను పాల్గొంటారు, అట్లనే అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు పాల్గొంటారు, అలాగే శాసనసభ గల కేంద్ర పాలిత ప్రాంత సభ్యులు కూడా పాల్గొంటారు. సో 1, 2, 3, 4 అనేది సరైనది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశానికి రాజ్యాంగ నిర్మాతలు ఏ తరహా ప్రభుత్వ విధానాన్ని ఎంచుకున్నారు అంటున్నాడు. ఏ తరహా ప్రభుత్వ విధానాన్ని ఎంచుకున్నారు చెప్పండి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఎంచుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఏవి నేర చట్టం, క్రిమినల్ చట్టం పరిధిలోకి వస్తాయి అంటున్నాడు. క్రిమినల్ చట్టం ఏవి వస్తాయి అంటే విడాకులు వస్తాయి అన్నో. విడాకులు అనేటి సివిల్ చట్టానికి సంబంధించినటువంటిది. సో ఎలిమినేట్ ద ఆప్షన్ 1. చూడండి, మీకు ఈజీగా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. పరకట్నం తీసుకోవడం క్రిమినలే, దొంగతనం చేయడం ఇది కూడా క్రిమినల్ చట్టం పరిధిలోకి వస్తుంది, హత్య చేయడం కూడా క్రిమినల్ చట్టం పరిధిలోకే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో అత్యున్నతమైన కోర్టు సుప్రీంకోర్టు. ఎస్, ఇది సరైనదే. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలను భారతదేశంలోని మిగిలిన అన్ని కోర్టులు కూడా కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు అంటున్నాడు. లేదు కాదు, సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలను కూడా ప్రతి ఒక్క చూడండి దిగువ కోర్టులు కంపల్సరీగా కట్టుబడి ఉండాలి. అది హైకోర్టు అయినా కానీ, డిస్టిక్ కోర్ట్ అయినా కానీ, డిస్టిక్ సెషన్స్ కోర్ట్ అయినా కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా సుప్రీంకోర్టు తీసుకునేటటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. సో ఓన్లీ ఆప్షన్ 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 సరికాదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డివిజన్ స్థాయిలో క్రిమినల్ కేసులను నమోదు చేయడానికి ఆశ్రయించే న్యాయస్థానం అంటున్నాడు. ఓకేనా. భారతదేశంలో అత్యున్నతమైన కోర్టు ఏంటి? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కింద రాష్ట్రాలలో ఉన్నటువంటి అత్యున్నత కోర్టు హైకోర్టు అనేది 2వ స్థానంలో ఉంటుంది. ఓకేనా. కింది స్థాయిలో తర్వాత హైకోర్టు తర్వాత ఏమేమి ఉంటాయి చూడండి. జిల్లాలో సివిల్ కేసులను పరిశీలించడానికి జిల్లా కోర్టు ఉంటుంది, అలాగే క్రిమినల్ కోర్టు కేసులను పరిశీలించడానికి సెషన్స్ కోర్టు అనేది ఉండడం జరుగుతుంది. అలాగే డివిజన్ స్థాయికి వెళ్తే చూడండి, క్రిమినల్ కేసులను వాదించడానికి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి లేదా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఉండడం జరుగుతుంది. అలాగే సివిల్ కేసులను పరిశీలించడానికి జూనియర్ సివిల్ జడ్జి అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ మ్యాప్ మొత్తం కూడా మీరు అందరూ కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. ఓకేనా. జిల్లాలో ఉండేటటువంటి సివిల్ కోర్ట్ ఏంటి? జిల్లా కోర్ట్. ఓకేనా. అట్లాగే సెషన్స్ కోర్ట్ ఏంటి? క్రిమినల్ కేసులను వాదిస్తుంది. అలాగే డివిజన్ స్థాయిలో ఉండేటటువంటి సివిల్ కోర్ట్ ఏంది? జూనియర్ సివిల్ జడ్జి. అలాగే డివిజన్ స్థాయిలో ఉండేటటువంటి క్రిమినల్ కోర్టుని ఏమని పిలుస్తారు చెప్పండి? అసిస్టెంట్ సెషన్స్ జడ్జి లేదా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఈ మ్యాప్ను మీరందరూ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఓకే. సో ఈ క్వశ్చన్కి మరి ఆన్సర్ ఏమైతే చెప్పండి. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ డివిజన్ స్థాయిలో ఉండేటటువంటి క్రిమినల్ కేసులను నమోదు చేయడానికి ఆశ్రయించే న్యాయస్థానం ఏంటి చెప్పండి? జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. ఓకేనా. జూనియర్ సివిల్ జడ్జి సివిల్ కేసులను వాదిస్తాడు డివిజన్ స్థాయిలో. ఓకేనా. సెషన్స్ కోర్టు డిస్ట్రిక్ట్లో ఉంటుంది, డివిజన్ స్థాయిలో కాదు. అలాగే జిల్లా కోర్టు జిల్లాలో సివిల్ కోర్టులను వాదించడానికి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటున్నాడు. ఎప్పుడు ప్రవేశపెట్టాడు చెప్పండి? 2012లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భూదాన ఉద్యమాన్ని ఆచార్య వినోబా భావే 1952 ఏప్రిల్ 18న పోచంపల్లిలో ప్రారంభించారు అంటున్నాడు. ఓకేనా. ఇదంతా సరైనదే, కానీ ఈ డేట్ మాత్రం సరికాదు. ఓకేనా. అది 1952 కాదు, 51లో. ఎప్పుడు? 1951 ఏప్రిల్ 18లో సర్వోదయ ఉద్యమంలో భాగంగా చూడండి, ఈ ఆచార్య వినోబా భావే హైదరాబాద్ సంస్థానానికి రావడం జరుగుతుంది. అప్పుడు వచ్చి చూడండి, పోచంపల్లి వద్ద ఒక సమావేశాన్ని నిర్వహిస్తాడు. ఈ సమావేశంలో చూడండి, వెదిరి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి, ఎవరు?
వెదిరే రామచంద్రారెడ్డి అనే వ్యక్తి తన యొక్క తండ్రి జ్ఞాపకార్థం 250 ఎకరాలను భూదాన ఉద్యమంలో భాగంగా భూదానం చేస్తాడు. ఓకేనా. ఇలా భూదానం చేస్తే మొట్టమొదటిసారిగా భూదానం పొందినటువంటి వ్యక్తి మైసయ్య. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో 1 ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్. ఎలిమినేట్ ద ఆప్షన్ 1. చూడండి, మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది ఈ విధంగా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భూపరిమితి చట్టంకు సంబంధించింది. ఓకేనా. చూడండి, ఈ భూపరిమితి చట్టాన్ని 1972లో చేయడం జరిగింది. అయితే ఇది 1975 నుంచి అమల్లోకి రావడం జరిగింది భూపరిమితి చట్టం అనేది. ఈ చట్టం ప్రకారం 5 సభ్యులు ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవడం జరిగింది. ఓకేనా. అయితే ఈ ఒక్కొక్క యూనిట్కి ఎక్కడైతే నీటి వసతి ఉన్న భూమి ఉంటుందో వాళ్ళకు 10 నుంచి 27 ఎకరాలు వాళ్ళ పేరు మీద ఉంచుకోవచ్చు. అలాగే ఎవరికైతే మెట్ట భూమి ఉంటుందో ఈ మెట్ట భూమి కలిగినటువంటి ఈ యూనిట్ కుటుంబం 35 నుంచి 54 ఎకరాలు కలిగి ఉండవచ్చు. ఓకేనా. సో ఆప్షన్ 1, 2, 3 3 ఆప్షన్లు కూడా సరైనవే. సో ఆప్షన్ 4 అనేది సరైనది దీనికి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రతిరోజు కూడా చూడండి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అలాగే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఉంటారు. ఓకేనా. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు శారీరకంగా ఎక్కువ శ్రమ చేస్తారు. కాబట్టి గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు ప్రతిరోజు కూడా వాళ్ళు శారీరకంగా శ్రమ చేయడానికి 200-400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం వాళ్ళకు కావాలి. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలతో పోల్చుకుంటే పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు కాస్త శారీరకంగా శ్రమ తక్కువ చేస్తారు. కాబట్టి వాళ్ళకు ప్రతిరోజు కూడా వాళ్ళకి 2100 కిలో క్యాలరీల శక్తి అనేది సరిపోతుంది. ఓకేనా. సో ఈ 2 ఆప్షన్స్ కూడా ఇన్కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో 192 అనేది సరికావు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి. ఓకేనా. దీనిలో భాగంగా చూడండి ప్రజలకు ఒక 3 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా. ఎవరికైతే బీపీఎల్ కార్డ్, బిలో పావర్టీ లైన్ కార్డ్ ఉంటుందో వాళ్ళకి తెలంగాణలో ప్రతి వ్యక్తికి కూడా నెలకు 6 కిలోల చొప్పున బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆహార ధాన్యాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలో అయితే బియ్యం ఇస్తారు, అలాగే మహారాష్ట్రలో అయితే వాళ్ళకు గోధుమలు ఇస్తారు. చూడండి, ఏ రాష్ట్రంలో వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారానికి సంబంధించి ఆహార ధాన్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అలాగే చూడండి బీపీఎల్ గురించి తెలుసుకోండి. నెక్స్ట్ ఇంకొక కార్డ్ పేరు ఏంటంటే అది అంత్యోదయ కార్డు. ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకు అంత్యోదయ కార్డులు ఇస్తారు. వీరికి నెలకు వాళ్ళ కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాలు ఇస్తారు. ఓకేనా. ఆ తర్వాత చూడండి, వయసు మళ్ళినటువంటి అతి పేద వారికి అన్నపూర్ణ పథకం కార్డు అనేది ఇస్తారు. ఓకేనా. ఈ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 10 కిలోల యొక్క ఆహార ధాన్యాలను ఉచితంగా ఇస్తారు. ఎటువంటి డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ 1 సరైనది, 2 సరైనది, 3 కూడా సరైనది. సో ఆప్షన్ 4 అనేది దీనికి సరైన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎప్పుడు చేశారు అంటే ఎప్పుడు చేశారు? 2005లో చేశారు. అయితే ఇది 2006 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రాజస్థాన్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాల గురించి సమాచారం తెలుసుకోవడానికి ఒక సంఘంగా ఏర్పడి ఎన్నో సంవత్సరాల పోరాటం ఫలితంగా విజయం సాధించి సమాచారాన్ని వెల్లడి చేయడాన్ని తప్పనిసరి చేస్తూ చట్టం చేసేలా ఆ సంఘం కృషి చేసింది. అయినా ఆ సంఘం పేరు ఏమంటున్నాడు చెప్పండి? ఆ సంఘం పేరు ఏం చెప్పండి? మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన. ఏంటిది అది? మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన, MKSS. ఓకేనా. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన. ఓకేనా, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా. ఈ సంఘం చేసిన కృషి వల్లనే మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే చట్టాన్ని చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఎప్పుడు చేసింది ఇది? 2005లో చేయడం జరిగింది. 2005లో చేస్తే 2005 అక్టోబర్ 12 నుంచి ఇది ఈ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విద్య అనేది ప్రాథమిక హక్కుగా పార్లమెంటు గుర్తించింది? ఏ రాజ్యాంగ సవరణ చెప్పండి? 86వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకేనా. చూడండి, ఈ 86వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది
2002లో చేయడం జరిగింది. ఈ యొక్క చట్టం ద్వారా మనకు ఒక 3 నిబంధనలను మన భారత రాజ్యాంగంలో ఇన్సర్ట్ చేయడం జరిగింది. అదొకటేంది 21A. ఈ 21A ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాల బాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యా హక్కుని కల్పించాలి. ఓకేనా, ఇది కల్పించడం కోసమే రైట్ టు ఎడ్యుకేషన్ ఓకేనా అనే చట్టాన్ని 2009లో చేయడం జరిగింది. 2009లో ఈ చట్టాన్ని చేసేది 2010 ఏప్రిల్ 1వ తారీఖున అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా, అలాగే చూడండి ఈ చట్టం వలన ఆర్టికల్ 45ను కూడా భారత రాజ్యాంగంలో మార్పులు చేయడం జరిగింది. ఓకేనా, ఆర్టికల్ 45 ఏం చెప్తుందంటే 0 నుంచి 6 సంవత్సరాలు ఉన్నటువంటి శిశువులందరికీ కూడా ఎర్లీ కేర్ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది కల్పించాలి అని చెబుతుంది. ఓకేనా, అలాగే ప్రాథమిక విధులలో ఇంకొక చూడండి ఆర్టికల్ ని కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది. అది ఏంటిదంటే 51A. ఓకేనా, ఈ 51A ఏం చెప్తుందంటే 51A 6 నుంచి 14 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా విద్యని అందించేటటువంటి బాధ్యత వారి యొక్క తల్లిదండ్రులదే అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002లో చేయడం జరిగింది. ఈ యొక్క చట్టం ద్వారా మనకు 21A అండ్ 45 మరియు 51A అనే 3 ఆర్టికల్స్ ని చూడండి చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇవి రెండేమో 21A అండ్ 51A నూతనంగా రాజ్యాంగంలో ఇన్సర్ట్ చేయడం జరిగింది. అలాగే 45వ ఆర్టికల్ నేమో మార్పు చేయడం జరిగింది. సో ఈ 86వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఏ విధంగా అడిగినా మీరు క్వశ్చన్ చేయాలి, ఎందుకంటే మీరు డిఎస్సి ఆస్పిరెంట్స్ అంటే విద్యకు సంబంధించినటువంటి ప్రతి విషయం మీకు తెలిసి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశానికి సంబంధించి దేశాన్ని ఎలా పరిపాలించాలి, చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి, ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, పౌరుల పాత్ర ఏమిటి, వాళ్ళ హక్కులు ఏమిటి వంటి విషయాలను కలిగి ఉన్నటువంటి మహాగ్రంథం ఏంటిదో చెప్పండి, భారత రాజ్యాంగం. ఓకేనా, వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్వాతంత్రం రాకముందే 1928లో భారత జాతీయ కాంగ్రెస్ చెందిన 8 మంది వ్యక్తులతో కలిసి భారతదేశానికి ఒక నమూనా రాజ్యాంగ ప్రతిని రచించిన వారు ఎవరు అంటున్నారు. ఎవరు? మోతీలాల్ నెహ్రూ. ఓకేనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమో ముసాయిదా సంఘం అధ్యక్షుడు, అలాగే జవహర్ లాల్ నెహ్రూ ఏమో చూడండి మొదటి ప్రధానమంత్రి, అలాగే డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక రాజ్యాంగ సభ అధ్యక్షులు ఇతను. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు ఎవరు అంటున్నారు. ఎవరు చెప్పండి? భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకేనా, మొదటి ఉప ప్రధానమంత్రి. ఓకేనా, న్యాయశాఖ మంత్రి, అలాగే ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రభావితం చేసినటువంటి అంశాలను గుర్తించండి. చూడండి, భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఫ్రెంచ్ విప్లవం ఆదర్శాలు ప్రభావితం చేసినాయి. బ్రిటన్లోని పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రభావితం చేసింది. అమెరికాలోని హక్కుల చట్టం ప్రభావితం చేసింది. అలాగే రష్యా మరియు చైనాలోని సోషలిస్ట్ విప్లవం కూడా భారత రాజ్యాంగ నిర్మాతలను ప్రభావితం చేయడం వల్ల ఈ యొక్క అన్ని అంశాలను కూడా భారత రాజ్యాంగంలో ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏంది? ఏబిసిడి అనేది సరైనవి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అసెర్షన్ ఏమంటుండో చూడండి, ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఏర్పడిన రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రచించింది. ఎస్, ఇది సరైనదే. చూడండి, అలాగే రాజ్యాంగ సభకు 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి అంటున్నాడు. ఎస్, సరైనదే. అలాగే రాజ్యాంగ సభకు జరిగినటువంటి ఎన్నికల గురించి ఇది వివరిస్తుంది కాబట్టి ఏ సరైనది, అలాగే ఆర్ సరైనది. రీజన్ అనేది ఏకి సరైన వివరణ. సో ఆప్షన్ 4 అనేది సరైనది దీనికి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్వతంత్ర భారత రాజ్యాంగ సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే రాజ్యాంగ సభలో మొట్టమొదటిగా చూడండి 1946 చూడండి జూలైలో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత మొత్తం భారత్ పాక్ సంబంధించి ఒక రాజ్యాంగ సభను ఎన్నుకున్నారు. దానిలో 389 మంది సభ్యులు ఉండేవారు.
కానీ ఎప్పుడైతే 1947 ఆగస్టు 14న 1947 ఆగస్టు 14న పాకిస్తాన్కి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో పాకిస్తాన్కు సంబంధించినటువంటి 90 మంది రాజ్యాంగ సభ సభ్యులు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా ఏర్పడడం జరిగింది. సో 90 మంది సభ్యులు 389 సభ్యుల నుంచి వెళ్ళిపోయారు. అంటే స్వతంత్ర భారత రాజ్యాంగ సభలో ఎంతమంది సభ్యులు మిగిలి ఉన్నారు? 299 మంది సభ్యులు మిగిలి ఉండడం జరిగింది. ఓకేనా, ఆప్షన్ 2 అనేది సరైనది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగ సభలో మరి చూడండి అంతమంది సభ్యులు ఉంటే మహిళా సభ్యులు ఎంతమంది ఉన్నారు అంటున్నారు. ఎంతమంది? 15 మంది మహిళా సభ్యులు ఉండడం జరిగింది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్లో వచ్చింది, గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో మార్గదర్శక సూత్రాలుగా పనిచేసిన ఉద్దేశాల తీర్మానంను ప్రతిపాదించిన వారు ఎవరు? ఉద్దేశాల తీర్మానం ఎవరు ప్రతిపాదించారు? జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా. ఈ ఉద్దేశాల తీర్మానంలో ఏ విషయాలు, ఏ ఆశయాలు, ఏ లక్ష్యాలు అయితే జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పారో ఆ ఆశయాలన్నింటినీ కూడా మన భారత రాజ్యాంగంలో దాదాపు చేర్చడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మహాత్మా గాంధీ మరియు రాజ్యాంగ సభకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఓకేనా, మహాత్మా గాంధీ రాజ్యాంగ సభలో సభ్యుడు అంటున్నారు. సభ్యుడా? నో, ఇన్కరెక్ట్. మహాత్మా గాంధీ రాజ్యాంగ సభలో సభ్యుడు కారు. ఓకేనా. కానీ మహాత్మా గాంధీ యొక్క ఏవైతే భావాలు, ఆశయాలు, ఆదర్శాలు ఉన్నాయో ఈ ఆదర్శాలను పాటించేటటువంటి అనేక మంది వ్యక్తులు మన రాజ్యాంగ సభలో ఉండడం వలన మహాత్మా గాంధీ యొక్క ఆదర్శాలను మన యొక్క భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఓకేనా. రెండవ ఆప్షన్ ఏమన్నాను చూడండి, 1931లో మహాత్మా గాంధీ యంగ్ ఇండియా అనే పత్రికలో వ్యాసం రాస్తూ రాజ్యాంగం నుంచి తాను ఏం ఆశిస్తున్నాడో గాంధీజీ పేర్కొన్నాడు అంటున్నాడు. ఎస్, ఇది సరైనదే. సో ఆప్షన్ 2 అనేది మాత్రమే సరైనది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి, 1956 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత ఉంటుంది కానీ సామాజిక ఆర్థిక జీవితాల్లో అసమానత ఉంటుంది అని పేర్కొన్నవారు ఎవరు అంటున్నారు. ఎవరు చెప్పండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొనడం జరిగింది. ఓకేనా. చూడండి, ఈ వాక్యాలు చాలా ఇంపార్టెంట్. మీ యొక్క టెక్స్ట్ బుక్లో యథావిధిగా ఇవ్వడం జరిగింది. ఓకేనా, కాబట్టి గుర్తుంచుకోవాలి. 1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత ఉంటుంది కానీ సామాజిక ఆర్థిక జీవితాల్లో అసమానత ఉంటుంది అని చెప్పింది ఎవరు చెప్పండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకేనా. అలాగే చూడండి, ఇంకోటి జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పినటువంటిది మనం చూద్దాం. చూడండి, జవహర్ లాల్ నెహ్రూ గారు ఏం చెప్పండి చూడండి, మన భవిష్యత్ అనేది విశ్రాంతి మరియు సుఖాలతో ఉండబోవడం లేదు. గతంలో మనం పలుమార్లు చేసిన ప్రతిజ్ఞలు ఈ రోజు చేయబోతున్న ప్రతిజ్ఞ నిలుపుకోవడానికి మనం నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. ఓకేనా. అలాగే ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును తుడవాలని మన మహాతరం నాయకుడు కలగన్నాడు. అది మనకు సాధ్యం కాకపోవచ్చు కానీ కన్నీళ్లు, కష్టాలు ఉన్నంతకాలం మన పని ఇంకా మిగిలే ఉంటుంది అని చెప్పి గొప్ప పదాలు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? జవహర్ లాల్ నెహ్రూ. ఓకేనా. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అలాగే మహాత్మా గాంధీ గారు కూడా ఈ కొటేషన్ చెప్పడం జరిగింది, ఈ వాక్యాలు అనేటివి చెప్పడం జరిగింది. ఇవి కూడా చూడండి, గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇచ్చి మీకు ఇది ఎవరు చెప్పడం జరిగిందని అడుగుతాడు. ఓకేనా. సో అందుకే గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా. చూడండి, మరి మహాత్మా గాంధీ గారు ఏమన్నారు చూడండి మనం చూద్దాం. మరి ఇప్పుడు భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను. అత్యంత పేదలు ఇది తమ దేశమని, దాని నిర్మాణంలో తమకు పాత్ర ఉందని భావించే భారతదేశం కోసం, ఉన్నత వర్గ నిమ్న వర్గ ప్రజలు లేని భారతదేశం కోసం, అన్ని మతాల వాళ్ళు, జాతుల వాళ్ళు సామరస్యతతో ఉండే భారతదేశం కోసం నేను కృషి చేస్తాను. ఇటువంటి భారతదేశంలో అంటరానితనం అనే శాపం, మత్తు పానీయాలు, మత్తు మందులనే శాపం ఉండవు. మహిళలకు పురుషులతో సమానంగా హక్కులుంటాయి. ఇంతకంటే తక్కువ దానితో నేను సంతృప్తి పడను అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
తమ పని ద్వారా ప్రజలందరూ సంపదను సృష్టిస్తారు. అందరూ సమానంగా పంచుకోవాలి మరియు అన్ని రకాల అసమానతలను తగ్గించడానికి, అంతం చేయడానికి దేశం కృషి చేయాలి. ఇదే లక్ష్యం చెప్పండి? సామ్యవాదం. ఓకేనా? సామ్యవాదంలో ప్రజలందరూ పనిచేస్తారు, సంపదను అందరూ కూడా సమానంగా పంచుకుంటారు. ఓకేనా? సమానత్వం కాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్నికైన వ్యక్తి మాత్రమే దేశాధినేత అవుతాడు, అంతేగాని ఇతర రాజ్యాల్లో మాదిరిగా వారసత్వంగా అధికారం రాదు. ఇది ఏ లక్ష్యం? ఏది లక్ష్యం? ఏ ఆశయం చెప్పండి? గణతంత్రం. ఓకేనా? అదే మరి ఇంగ్లాండ్లో చూసుకున్నట్లయితే దేశాధినేత చూడండి వారసత్వంగా ఎన్నిక కావడం జరుగుతుంది. ఓకేనా? డైరెక్ట్ గా చూడండి ఎలక్షన్స్ ద్వారా ఎన్నిక కాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత ప్రభుత్వం ముందు భారత రాజ్యాంగం కొన్ని నిర్దిష్ట కర్తవ్యాలైన సార్వజనీన అక్షరాస్యత, అలాగే విద్య, పర్యావరణ పరిరక్షణ, ఆదాయ అసమానతలను తగ్గించడం మొదలైన కర్తవ్యాలను ఉంచింది. ఈ సూత్రాలు లేదా కర్తవ్యాలు ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉంటాయి. అయినా ఈ సూత్రాలు ఏమి అంటున్నాడు చూడండి. ప్రభుత్వానికి ఏవైతే మార్గదర్శకంగా ఉండే సూత్రాలు ఉంటాయో వాటిని ఆదేశిక సూత్రాలు అంటారు. ఓకేనా? ఈ ఆదేశిక సూత్రాలు అనేవి భారత రాజ్యాంగంలో 4వ భాగంలో, ఓకేనా, 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు పొందుపరచడం జరిగింది. ఓకేనా? ఈ యొక్క ఆదేశిక సూత్రాలు ప్రభుత్వం కల్పించడం లేదని చెప్పి ఈ ఆదేశిక సూత్రాలు అనేవి కల్పించడం లేదని చెప్పి కోర్టులను ఆశ్రయించే అధికారం భారత పౌరులకు లేదు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ప్రాథమిక హక్కులు పౌరులకు లభించినప్పుడు, అలాగే వాటికి భంగం కలిగినప్పుడు న్యాయస్థానంలో కేసులు వేసి వాటిని సాధించుకోవచ్చు. సరైనదే. ఓకేనా? నీ యొక్క ప్రాథమిక హక్కులు నీకు కల్పించడం లేదని చెప్పి, అట్లాగే నీ యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని చెప్పి ఉన్నత న్యాయస్థానాలలో కేసులు వేసి వాటిని నీవు పొందవచ్చు. ఓకేనా? రెండవది చూడండి. ప్రభుత్వాలు ఆదేశిక సూత్రాలను అమలు చేయడం లేదని, అనుసరించడం లేదనిపించినప్పుడు మనం న్యాయస్థానాల్లో కేసులు వేయలేం. సరైనదే. ఆదేశిక సూత్రాలు అమలు చేయడం లేదని చెప్పి ప్రభుత్వం పైన మనం కేసులు వేసే అధికారం భారత పౌరులకు లేదు. ఓకేనా? సో ఏబి అనేది సరైనవి. ఏబి అనేది సరైనవి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగాన్ని సంరక్షించడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థలను గుర్తించండి అంటున్నాడు. దీనిలో రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవేవి అంటున్నాడు చూడండి. న్యాయస్థానాలు రాజ్యాంగబద్ధ సంస్థలే. నెక్స్ట్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇది కూడా రాజ్యాంగబద్ధ సంస్థనే. కాగ్, ఓకేనా. భారత ఎన్నికల సంఘం, ఓకేనా, ఇది కూడా రాజ్యాంగబద్ధ సంస్థనే. అట్లనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇది కూడా రాజ్యాంగబద్ధ సంస్థనే. సో ఏబిసిడి అనేది సరైనవి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగం అనేది మారుతూ సజీవంగా ఉండే పత్రం. మారుతూ ఉంటుంది. రాజ్యాంగాన్ని రూపొందించిన వాళ్ళు అది సమాజంలో మార్పులకు, ప్రజల యొక్క కోరికలకు అనుగుణంగా ఉండాలని భావించారు. ఇది సరైనదే. భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని పవిత్రమైనది, స్థిరమైనది, మార్చడానికి వీలు లేనిదిగా చూడలేదు వారు. కాబట్టి ఎప్పటికప్పుడు భారత రాజ్యాంగంలో మార్పు చేయడానికి వీలు కల్పించారు. సరైనదే. బి అనేటి సరైనవి. ఓకేనా. చూడండి, ఏదైనా ఒక దేశంలో కానీ ఒక ప్రాంతంలో కానీ పరిస్థితులు అనేవి ఒకే విధంగా స్తబ్దంగా ఉండవు. ఓకేనా, మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలో కూడా మార్పులు తీసుకురావాలని చెప్పి, రాజ్యాంగంలో కూడా మార్పులు చేర్చాలని చెప్పి భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ విధంగా రాజ్యాంగాన్ని మార్చడానికి మనకు అవకాశం కల్పించడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా మనం అనేక రాజ్యాంగ సవరణలు కూడా ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఓకేనా. ఇప్పటి వరకు 106 రాజ్యాంగ సవరణలు భారత రాజ్యాంగానికి మనం చేయడం జరిగింది. ఓకేనా. 40వ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్న సమయంలో ఉన్నటువంటి వ్యక్తులు మరియు వారి శాఖలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఓకేనా. చూడండి, జగ్జీవన్ రామ్ ఎవరు చెప్పండి? కార్మిక శాఖ మంత్రి. సో ఏ అనేది 3. చూడండి 3 ప్లేస్లో ఉన్నది. సో మనం రెండవ ఆప్షన్కి వెళ్ళవాలి.
రాజ్ కుమార్ అమృత్ కౌర్ చూడండి ఆరోగ్య శాఖ మంత్రి. సో బి అనేది 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ. అంటే ఇంకా మనకు ఆన్సర్ అనేది ఇంకా రాలే మనకు. ఓకేనా. జాన్ మతాయి చూడండి మొట్టమొదటి మనకు ఆర్థిక మంత్రి. సో డి అనేది, సి అనేది 2 ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 2 అనేది సరైనది. ఓకేనా. చూడండి రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నప్పుడు మన యొక్క మంత్రులు చూడండి. ఓకేనా. వీరు మన యొక్క రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి మంత్రులు ఎవరెవరో చూడండి. జైరామ్ దాస్ దౌలత్ రామ్ ఆహార వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే రాజ్ కుమారి అమృత్ కౌర్ ఆరోగ్య మంత్రి, జాన్ మతాయ్ ఆర్థిక మంత్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానమంత్రి. ఓకేనా. అలాగే జగ్జీవన్ రామ్ కార్మిక మంత్రి ఉన్నారు. ఓకేనా. వీళ్ళు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కేంద్ర ప్రభుత్వం ఎవరికి జవాబుదారీగా ఉంటుంది అంటే మంత్రి మండలి ఎవరికి జవాబుదారీగా ఉంటుంది అంటున్నాడు. ఎవరికి జవాబుదారీగా ఉంటుంది? పార్లమెంట్ కి జవాబుదారీగా ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లోక్సభ సభ్యులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికవుతారు, వీటిని ప్రత్యక్ష ఎన్నికలు అంటారు. ఎస్, సరైనదే. రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసనసభ సభ్యులు మరియు శాసనసభ గల కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. ఎస్, సరైనదే. వీటిని పరోక్ష ఎన్నికలు అంటారు. ఎస్, 2 ఆప్షన్స్ కూడా సరైనవే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52లో ఎన్ని సంవత్సరాల వయసు కలిగిన వారికి మాత్రమే ఓటు హక్కును కల్పించారు? చూడండి 1951 మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు చూడండి 21 సంవత్సరాల వయసు కలిగిన వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఓకేనా. ఇది గుర్తుంచుకోవాలి 51-52 ఎన్నికలలో. ఓకేనా. మరి చూడండి ఎప్పుడైతే మనకు 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1989లో చేయడం జరిగిందో అప్పటి నుంచి చూడండి ఈ యొక్క ఓటర్స్ యొక్క ఓటు హక్కు కల్పించేటటువంటి వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. అప్పటి నుంచి మాత్రమే 18 సంవత్సరాల వయసున్న వయోజనులందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. కానీ మొదటి ఎన్నికలలో అంటే 1989 సంవత్సరం వరకు జరిగినటువంటి ఎన్నికలలో ఎవరు ఓటు వేయడం జరిగింది? కేవలం 21 సంవత్సరాల వయసున్న వారు మాత్రమే ఓటు హక్కు కల్పించారు కాబట్టి వాళ్ళు మాత్రమే ఓటు వేయడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశ లోక్సభలోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్య ఎంతమంది ఉన్నారు చెప్పండి? 543. ఓకేనా. అయితే ఇంతకుముందు చూడండి లోక్సభలో ఉన్నటువంటి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ని తీసివేయకముందు ఎంతమంది ఉండేవాళ్ళు? 545 మంది ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మనం ఈ ఆంగ్లో ఇండియన్స్ ని అలాగే రాష్ట్ర శాసనసభలలో ఉన్నటువంటి ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేని తీసివేసినప్పుడు మనకు లోక్సభలో ఎంతమంది సభ్యులు కావడం జరిగింది? 543 మంది సభ్యులు కావడం జరిగింది. ఓకేనా. మరి రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉంటారు? 245 మంది సభ్యులు ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అధికార విభజనలోని ఒక విషయంపై కేంద్ర పార్లమెంటు రాష్ట్ర శాసనసభలు రెండు పరస్పర విరుద్ధ చట్టాలు చేస్తే ఎవరి చట్టం వర్తిస్తుంది? మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇది ఎవరి చట్టం వర్తిస్తుంది? కేంద్ర పార్లమెంట్ చేసినటువంటి చట్టం మాత్రమే వర్తిస్తుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి కింది వాక్యాలలో సరికాని వాక్యాన్ని క్లూ వాడేంది? సరికాని వాక్యాన్ని గుర్తించమంటున్నాడు. ఓకేనా. భారత పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఎస్, ఉభయ సభ సభ్యులు ఎన్నుకుంటారు. కేవలం లోక్సభ మరియు రాజ్యసభ. లోక్సభలోనే అందరు సభ్యులు ఓకేనా నామినేటెడ్ వ్యక్తులు ఉన్న వాళ్ళు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. ఓకేనా. కానీ నామినేట్ సభ్యులు లోక్సభలో ఉన్నారా? లేరు. అంటే 543 సభ్యులు పాల్గొంటారు లోక్సభ నుంచి. అలాగే రాజ్యసభలో ఉన్నటువంటి 245 మంది సభ్యులు అంటే రాష్ట్రపతి నామినేట్ చేసే ఈ 12 మంది సభ్యులు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొంటారు. ఇది ఇంపార్టెంట్. ఓకేనా. సో ఉభయ సభ సభ్యులు అందరూ కూడా రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొంటారు. ఓకేనా.
రాజ్యసభకు చైర్మన్ గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. ఎస్, సరైనదే. పార్లమెంట్ ఒక బిల్లును ఆమోదించిన తర్వాత దానిపై ఉపరాష్ట్రపతి సంతకం చేసి ఆమోదం తెలిపిన తర్వాతనే అది చట్టంగా అమల్లోకి వస్తుంది అంటున్నారు. ఉపరాష్ట్రపతి సంతకం చేస్తారా? నో, ఇక్కడ రాష్ట్రపతి సంతకం చేస్తారు. సో ఇది సరైనది కాదు. ఓకేనా. పార్లమెంట్ అంటే ఎవరో చెప్పండి? రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ, ఈ ముగ్గురిని కలిపి మాత్రం మనం పార్లమెంట్ అంటాం. ఓకేనా. ఏదైనా ఒక బిల్లు చట్టం కావాలంటే చూడండి, లోక్సభ ఆమోదించాలి, రాజ్యసభ ఆమోదించాలి, ఆ తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదించాలి. అప్పుడు మాత్రమే ఒక బిల్ అనేది చట్టంగా అమలు అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, భారతదేశ కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా ఎవరు ఉంటారు? ఇది ప్రీవియస్ డిఎస్సి బిట్. ఓకేనా. చెప్పండి, కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా ఎవరు ఉంటారు? రాష్ట్రపతి ఉండడం జరుగుతుంది. ఓకేనా. అదే మరి రాష్ట్ర కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా ఎవరు ఉంటారు? గవర్నర్ ఉంటారు. ఓకేనా. దేశంలో అయితే రాష్ట్రపతి ఉంటారు, రాష్ట్రంలో అయితే గవర్నర్ ఉండడం జరుగుతుంది. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రాష్ట్రపతి దేశానికి వాస్తవాధిపతి అంటారు. వాస్తవాధిపతి? నో, నామమాత్రపు అధిపతి మాత్రమే. మరి వాస్తవాధిపతి ఎవరు? వాస్తవాధిపతి ఎవరు? ప్రధానమంత్రి. ఎవరు? ప్రధానమంత్రి వాస్తవాధిపతి. కానీ నామినల్ హెడ్ ఎవరు చెప్పండి? రాష్ట్రపతి. ఓకేనా. రియల్ హెడ్ అనేవాళ్ళు ప్రధానమంత్రి. ఓకేనా. సో ఆప్షన్ 1 అనేది సరైనది. ఎలిమినేట్ ద ఆప్షన్ ఏ. ఎక్కడ ఏ ఉంటే అక్కడ ఎలిమినేట్ చేయండి. చూడండి, మీరు ఈ 2 ఆప్షన్లు చదవాల్సిన అవసరమే లేదు. మీ యొక్క సమయం అనేది ఇలా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. కానీ చూద్దాం. చూడండి, 2 ఆప్షన్. భారత ప్రభుత్వ నిర్ణయాలన్నీ దేశాధిపతి అయిన రాష్ట్రపతి పేరు మీద తీసుకుంటారు. ఎస్, సరైనది. అన్ని పేర్లు అన్ని చూడండి, ఏ నిర్ణయం అయినా, ఏ చట్టమైనా, దేశ విదేశాలతో చేసుకున్నటువంటి ఏ ఒప్పందమైనా కూడా రాష్ట్రపతి పేరు మీదనే మనం చేయడం జరుగుతుంది. ఓకేనా. ప్రధానమంత్రి మంత్రివర్గ సభ్యుల సలహా ప్రకారం రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకుంటారు. ఎస్, ఇది కూడా సరైనదే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టాన్ని రూపొందించమని బ్రిటిష్ వలస ప్రభుత్వాన్ని 1911లోనే కోరిన విద్యావేత్త మరియు రాజకీయవేత్త ఎవరు అంటారు? ఎవరు చెప్పండి? గోపాలకృష్ణ గోఖలే గారు. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం అన్నాడు. సరైనది కాదు. ఓకేనా. మీరు వేగం చేస్తూ సరైన వాక్యం అని గుర్తిస్తారు. సో కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా. సరికాని వాక్యం అడిగండి. ఓకేనా. హైదరాబాద్ సంస్థానంలో 7వ నిజాం 1927లోనే వెట్టి చాకిరి నిర్మూలిస్తూ చట్టాన్ని చేశారు. ఎస్, ఇది సరైనదే. 1927లో చట్టాన్ని చేశారు. ఓకేనా. 1949 ఆగస్టు 15న నిజాం ఒక ఫర్మానా ద్వారా చిన్న చిన్న రాజ్యాలు ఉన్న జాగీర్లను రద్దు చేశాడు. ఎస్, ఇది కూడా సరైనదే. నెక్స్ట్ చూడండి, అన్ని రకాల కౌలు రైతులకు రక్షణ కల్పిస్తూ ప్రఖ్యాత హైదరాబాద్ కౌలుదారు చట్టాన్ని 1950లో చేశారు. ఎస్, ఇది కూడా సరైనదే. ఓకేనా. మరి హైదరాబాద్ ఇనాం భూముల యొక్క రద్దు చట్టాన్ని ఎప్పుడు చేసిండు? 1955లో చేశారు. 54లో కాదు. ఓకేనా. 1955లో హైదరాబాద్ ఇనాం భూముల రద్దు చట్టాన్ని చేశారు. ఓకేనా. సో 4th వన్ అనేది సరికానిది. ఏంటిది? సరికానిది ఏంటిది? 4th వన్. 54లో చేయలేదు. ఇది ఎప్పుడు చేసిండ్రు? 1955లో హైదరాబాద్ ఇనాం భూముల చట్టాన్ని చేశారు. ఓకేనా. ఈ విధంగా మీరు ప్రతిరోజు రీడింగ్ చేసిన దాన్ని రివైజ్ చేసిన దాన్ని రివైజ్ చేస్తూ మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఓకేనా.